వెల్కమ్ టు మైరా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనము బ్రోక్లీతో పప్పు చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రోక్లీ, కందిపప్పు ఆర్ శనగపప్పు తీసుకోవచ్చు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం కుక్కర్ తీసుకొని అందులో పప్పు వేసి ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆ బ్రోక్లీని కూడా కొంచెం సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము అందులో కొంచెం పసుపు, టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకి మన కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మనము ఓన్లీ పచ్చిమిర్చే యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తుంది చాపర్లో నేను పచ్చిమిర్చిని సన్నగా ఒక చాప్ చేసుకుంటున్నాను. మనము గ్రైండర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రోట్లో కూడా కచ్చాపచ్చగా కూడా దంచి వేసుకోవచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని అందులోకి యాడ్ చేసుకున్నా. తర్వాత సరిపడా వాటర్ని పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసుకున్నా. తర్వాత ఇందులో మనము నిమ్మరసం తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పులుపుకి. నేను ఇక్కడ చింతపండు యూజ్ చేస్తున్నా. 4-5 రెక్కల చింతపండు వేసుకొని కొంచెం అది కుక్కర్లో పొంగకుండా ఉండడానికి మనం 1 టేబుల్ స్పూన్ లైట్గా ఆయిల్ వేసి మూత పెట్టేసుకోవాలి. మనం సిమ్లోనే ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఇంకా స్టవ్ పైన ఉంచేసేయాలి. 2-3 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనము విజిల్ పోయిన తర్వాత మనము చూస్తే మనకి చాలా బాగా వచ్చింది. మనకి కన్సిస్టెన్సీ బట్టి మనము దాన్ని చేసుకోవచ్చు. గట్టిగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం. నేను స్టవ్ పైన కడాయి పెట్టాను. కడాయిలో కొంచెం పోపుకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు అండ్ చిట్పట్లాడాలి. కొంచెం అవి చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసేయాలి. అది కొంచెం చిట్పట్ అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ పప్పు మనకి కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గా కావాలి కాబట్టి కొంచెం నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేసాను. కొంచెం మిక్స్ చేసుకొని స్పూన్తోని ఇంకా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను పోపు పెట్టుకున్న దాన్ని ఇందులో పప్పులోకి నేను యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా మనము స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం వేసుకోవాలి. మనం ఎలా తింటే అలా. దానికి నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన ఉంచాలి. కొంచెం ఒక 1-2 మినిట్స్ తర్వాత మన కరివేపాకు కూడా మనము లైట్గా వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు తర్వాత కొత్తిమీర కూడా మనము దించే ముందు కొంచెం లైట్గా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. కొంచెం వేసేసి ఒక 2-3 మినిట్స్ చూపించిన విధంగా అట్లా అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని వేడి అన్నంలోకి మనం తింటే, నెయ్యి వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.